ఎదుట ఆయన చేసిన కార్యములన్నిటినీ కార్యములన్నిటికీ ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆయనని స్తుతించాలి. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మనకు రక్షణ అయి ఉంటున్నాడు. ఆయన మనకు కేడమై ఉంటున్నాడు. మన పక్షమున ఆయన అక్షయముగా నిలిచిన వాడై ఉంటున్నాడు. సో మనం ఎంతగా లోబడి మనం ఉంటామో అంతగా మన మీదికి దుష్టులు, గర్విష్ఠులు, అహంకారులు, అజ్ఞానులు, అవివేకులు వారు లేచి లేచి మన మీదికి బుసలు కొట్టవచ్చు. అయినప్పటికీ మనం వారి ఎదుట దేవునిని ధన్యత చూపిస్తూ